హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాన జాడ కోసం గత 5 నెలలుగా ఆకాశం వైపుగా ఎదురు చూస్తున్న రాయలసీమ ప్రజలను వరుణ దేవుడు ఎట్టకేలకు కరుణించాడు. నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమ జిల్లాలోని అనేక చోట్ల వర్షాలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి, పీలేరు, పుంగునూరు, పుత్తూరు, కుప్పం, అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు పరిసర ప్రాంతాలు, తిరుపతి, అలాగే అలిపిరి ఈ ప్రాంతాలు, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు, అలాగే రేణుగుంట పరిసర ప్రాంతాలతో పాటుగా రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట, అలాగే కడపలోని పరిసర ప్రాంతాల్లో నిన్న మంచి వర్షాలను అయితే చూడటం జరిగింది. దాదాపు 5 నెలల తర్వాత రాయలసీమలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లోని అనేక చోట్ల నిన్న సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలితో కూడిన వర్షాలు నమోదవడం జరిగింది. వచ్చే 3 రోజులు కూడా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలు, రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చిత్తూరు కానీ, తిరుపతి, అలాగే ముఖ్యంగా ఇటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు రానున్న 3 రోజుల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ చూసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు కడప జిల్లాలో కూడా కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా దాదాపు 5 నెలల తర్వాత మంచి వర్షాలు పడటంతో రాయలసీమ మొత్తం కూడా మండుతున్న ఎండలతో ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరి బుక్కిరైన రాయలసీమ ప్రజలందరూ కూడా వర్షాలతో ఉపశమనం అయితే పొందటం అయితే జరిగింది. రానున్న 3 రోజులు కూడా కొంచెం చల్లటి వాతావరణం సాయంత్రం, రాత్రి సమయంలో రాయలసీమలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 45 డిగ్రీల వరకు కూడా ఎండలతో దాదాపు 3 నెలలుగా మండిపోయిన రాయలసీమ ప్రజలందరూ కూడా ఈ వర్షాలతో అయితే చల్లటి వాతావరణంతో అయితే ఆనందంగా అయితే గత వర్షాలతో పూర్తిగా కూడా ఆనందపడటం జరిగింది. రానున్న 3 రోజులు కూడా మంచి చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా రాయలసీమలో రానున్న 3 రోజులు వర్షాలు ఎక్కడ పడతాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. అలాగే నిన్న మనం చెప్పిన విధంగానే ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మరొక వీడియోలో రాయలసీమలో ఎక్కడెక్కడ ఈ సంవత్సరం మంచి వర్షాలు పడే అవకాశం ఉందో చూద్దాం. ఈ సంవత్సరం మాత్రం గత సంవత్సరం కంటే ఎక్కువగా రాయలసీమలో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఎప్పటికప్పుడు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం రాయలసీమ ప్రజలందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.